ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులు తరచూ జనావాసాలపై దాడులు చేస్తున్నాయి. అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు వీటితో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా ఎలుగుబంట్ల దాడితో ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎలుగుబంట్ల దాడుల్లో కొందరు గాయాల పాలు కాగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఆర్మూర్ అటవీ డివిజన్లలో 86,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, ఇందల్వాయి, సిరికొండ, కమర్పల్లి రేంజ్ల పరిధిలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో వీటి సంఖ్య 74కు చేరింది. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన జంతు గణనలో వీటి సంతతి మరింత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. అది అటాక్ చేసిన ప్యాటర్న్ షోల్డర్, హెడ్ ఇదంతా కూడా స్లాత్ బేర్ ప్యాటర్న్. సో మీరు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఫీల్డ్కి కూడా వెళ్ళారు. ప్రిలిమినరీ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ఖచ్చితమైన ఆధారాలతోటి విల్ రిలీజ్ ఎ ప్రెస్ నోట్. గత 3 ఏళ్ల కాలంలో ఎలుగుబంట్లు దాడులు ఎక్కువయ్యాయి. సమీప గ్రామాల మీద దాడులు చేస్తున్నాయి. పంట పొలాల్లో కాపలా ఉండే రైతుల మీద దాడులు చేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బైకుల మీద రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు జనం. పనుల మీద ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఎలుగుబంట్లు దాడులు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన 2 ఘటనలు కలకలం రేపాయి. మోపాల్ మండలం మంచిప్ప శివారులో తునికాకు సేకరణకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్ర గాయాలతో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సిరికొండ మండలం లొంకతాండాకు చెందిన యువకునిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో బాధితునికి ఎడమ భుజం విరిగింది. కొద్ది రోజుల క్రితం మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట, గాంధారి, లింగంపేట మండలాల్లో కూడా రైతులపై ఎలుగుబంట్లు దాడులు చేశాయి. అడవుల్లో ఎలుగుబంట్లకు ఆహారం, నీళ్లు దొరకక జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో తరచూ ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వన్యప్రాణులు అటవీ ప్రాంతాన్ని దాటి బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, జంతువుల ఆహార అవసరాలకు అనుగుణంగా అడవుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.